మీకు 2-3 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నా. ఒకవేళ మైనారిటీ పైన ప్రేమ ఉంటే మీరు ఎమ్మెల్యే కోటాలో ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేరు? ఒకటి. రెండవది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నారు. అయితే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక మైనారిటీ డిక్లరేషన్ చేసిండు. దాంట్లో ఏం పెట్టిరు? నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైనారిటీకి సప్లైన్ ఇస్తా, సప్లైన్తో పాటు వాళ్ళకు రావాల్సిన బడ్జెట్ 4,000 కోట్లు పెట్టి 1,000 కోట్లు మళ్ళీ ఎక్స్ట్రా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉమెన్కి సబ్సిడీ లోన్స్ ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద ఉంటుందని మీరు చెప్పారు. కానీ ఈరోజు ఎక్కడ మాట మీద ఉంది కాంగ్రెస్ పార్టీ? మీరు ఒకసారి మీరు ఏంటండి, ఆయన పిసిసి అధ్యక్షుడు డిక్లరేషన్ చేసిండు. అయితే అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనని. మళ్ళీ మైనారిటీ సప్లైన్ ఆ యాక్ట్ ఎప్పుడు చేస్తున్నావు? 4,000 కోట్లు మరి 1,000 కోట్లు ఎక్స్ట్రా పెడతాను. ఇంతవరకు ఆ విషయంలో ఎప్పుడు మాట్లాడలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్న తొలి ముఖ్యమంత్రి గారు మైనారిటీకి 100% సబ్సిడీ లోన్స్ ₹1,00,000, బీద లేడీస్కి స్వింగ్ మిషన్స్, టైలరింగ్ మిషన్స్ అప్పుడు ఇచ్చారు. అయితే అప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని కాన్స్టిట్యున్సీలో మనం లోన్స్ ఇవ్వలేకపోయినాం. అయితే అప్పుడు ఆ లోన్స్ 630 యూనిట్స్ అట్లే కలెక్టర్స్ అకౌంట్లో అమౌంట్ పడి ఉంది. అది 6,30,00,000 బీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన 100% సబ్సిడీ లోన్స్ ఈ రోజు వరకు కలెక్టర్ అకౌంట్స్లో అమౌంట్ ఆడనే పడి ఉంది. కానీ కాంగ్రెస్ ఈ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఆ విషయంలో మాట్లాడతలేరు. ఎన్నో సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పారు, మైనారిటీకి ఏదో 100% సబ్సిడీ లోన్స్ పెండింగ్ ఉందో అది తొందరగా రిలీజ్ చేయమని. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తలేదు. అదే స్వింగ్ మిషన్స్ 3,000 స్వింగ్ మిషన్స్ డిఎండబ్ల్యూ అండర్లో మూతపడి ఉన్నాయి అక్కడ, అది కూడా పంచలేరు. ఎందుకు? దానిపైన కేసీఆర్ గారి బొమ్మ అని చెప్పి ఆ స్వింగ్ మిషన్స్ ఇస్తలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే అట్లే బుక్స్ మీరు స్టూడెంట్స్కి ఏదో బుక్స్ ఇచ్చారో గవర్నమెంట్కి వెళ్ళి ఆ బుక్స్కి వాపస్ తెప్పించుకొని మీ బొమ్మ పెట్టుకున్నారో అదే స్వింగ్ మిషన్ మీద మీ బొమ్మ పెట్టుకొని ఇవ్వండి. ఎందుకు దానికి ఇంత పెండింగ్ పెడుతురు? 9 నెలలు అయిపోయింది, ఈ రోజు వరకు ఆ స్వింగ్ మిషన్ అట్లే పడి ఉన్నాయి. మీరు ఈ మైనారిటీస్ పట్ల ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తురు? 60 లక్షల జనాభా ఉన్నా మేము మాకు ఇంత చిన్న చూపు చూస్తారా? అది కేవలం ఓల్డ్ బ్యాంక్ మమ్మల్ని వాడుకుంటారా? అది కేసీఆర్ గారు ఎప్పుడైతే మాకు 10 సంవత్సరంలో మనకు గురుకుల ఓపెన్ చేసి మైనారిటీ అభివృద్ధి చెందాలంటే వీళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఉద్దేశంతోన దగ్గర 206 ఎడ్యుకేషన్ గురుకుల ఓపెన్ చేస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గురుకులాన్ని బంద్ చేయాల్సి చూస్తుంది. ఏదో మోడల్ పైలట్ ప్రాజెక్ట్ అని, మోడల్ స్కూల్ అని ఒక ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో, ఒక ఉప ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ 2 ఓపెన్ చేయాలనే ఉద్దేశంతోన వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉద్దేశం ఏంది? టెంబ్రిస్ని బంద్ చేయాలి ఉద్దేశం వాళ్ళు స్టార్ట్ చేసారు. ఎట్లా? టెంబ్రిస్లో
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు అవుట్సోర్సింగ్లో పనిచేస్తారు. అయితే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మన విజిలెన్స్లో అపాయింట్ చేశారు. వాళ్ళకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసేసింది. 22 విజిలెన్స్ ఆఫీసర్ని టెంబ్రిజ్ సొసైటీకి వెళ్ళి తొలగించడం జరిగింది. వీళ్ళది ఉద్దేశం ఏంది? అయితే ఒక సొసైటీలో విజిలెన్స్ లేకపోతే ఆ సొసైటీలో ఎంప్లాయీస్ కానీ ఎవరు కరెక్ట్ పనిచేస్తారా? చేయరు. అది ఇదే తరాలో మళ్ళీ ఎస్సీ దాంట్లో ఎందుకు తీయలేదు? మళ్ళీ కేవలం మైనారిటీ పట్ల కాంగ్రెస్ చిన్న చూపు చూస్తుంది. కాంగ్రెస్ ఎప్పుడు మైనారిటీకి దూరం పెట్టాలి, కేవలం ఓటు బ్యాంక్గా వాడుకోవాలి. వీళ్ళని ఎలక్షన్ వచ్చినప్పుడు మాయమాటలు చెప్పాలి, వీళ్ళ దగ్గర ఓట్లు తీసుకోవాలి. మళ్ళీ వీళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలి అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు చెప్పి వాళ్ళు ఆ రూట్లో పోతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కేసీఆర్ గారు 4 ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఫరీదుద్దీన్ గారు, సలీం గారు, మహమూద్ అలీ గారు, ఫారూక్ హుస్సేన్ గారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక్క ఎమ్మెల్సీ లేదు. మీకు అవకాశం ఉన్నా కూడా మీరు ఇస్తలేరు. అయితే ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఉన్నా కూడా మీరు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. గవర్నర్ కోటాలో ఏదో పెండింగ్ పెట్టి, ఏదో కాంట్రవర్సీ కావాలని పెండింగ్ పెట్టి అది కూడా పెండింగ్ పెడుతున్నారు. అయితే నేను చెప్పేది ఏమంటే 8 నెలలు అయినా కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ మైనారిటీ పట్ల ఏ ఉద్దేశంతోనో ముందుకెళ్తలేరు. వాళ్ళకి ఎంత నష్టం చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడతారు, బీజేపీ పైన మైనారిటీకి నష్టం చేశారని. నష్టం చేసింది తెలంగాణ కాంగ్రెస్, మీరే పట్టించుకుంటలేరు రాహుల్ గాంధీ గారు. అయితే బీజేపీ గవర్నమెంట్లో ఒక మంత్రి పదవి ఇవ్వలేదు, ఒకటి ఎంపీ ఇవ్వలేదు, ఒక రాజ్యసభ ఇవ్వలేదు. అదే తరాలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఒక ఎమ్మెల్సీ లేరు, ఒకటి ఎమ్మెల్యే ఇవ్వలేదు, మీరు రాజ్యసభ ఇవ్వలేదు. మీరు మైనారిటీ డిక్లరేషన్ పెట్టి మీరు ఇంతవరకు దీని మీద ఒక్కటి కూడా ఇష్యూ మీరు కంప్లీట్ చేసలేరు. ఒక డిస్కషన్ కూడా లేదు దీని మీద. మైనారిటీ డిక్లరేషన్ మీద ఈ రోజు వరకు ఒక ఇష్యూ మీద డిస్కషన్ కూడా లేదు. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరైతే ఎలక్షన్ బిఫోరు ముస్లిం జాక్ అని పెద్ద ఇంటెలెక్చువల్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కాంగ్రెస్కి ఓటు వేస్తే మాకు మంచి చరిత్ర చెప్పిరా ముస్లిం జాక్, ఇప్పుడు ఎక్కడ ఉన్నది ముస్లిం జాక్? నేను ఒకటే అడుగుతున్నాను, 8 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము మైనార్టీ చిన్న చూపు చూస్తుంది, మంత్రి పదవి ఇవ్వలేదు, మాకు రావాల్సిన బడ్జెట్ ఇస్తలేరు. ఈ రోజు వరకు ఒక్క మైనారిటీ ఇంటెలెక్చువల్ కానీ అడుగుతలేరు. ఎందుకు అడుగుతలేరు? వాళ్ళకి తెలుసు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మైనార్టీకి ఎప్పుడు చిన్న చూపు చూస్తుందని. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించి ఎన్నాడు మాకు మైనార్టీ గురుకుల ఓపెన్ చేయలే. కానీ కేసీఆర్ గారు ఏమనుకున్నారు, మైనారిటీ అభివృద్ధి చెందాలంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ అవసరం ఉంది అని చెప్పి మాకు గురుకుల తీసుకొచ్చిండు. ఇప్పుడిప్పుడే మేము విద్యలో ముందుకు పోయి ఎంప్లాయ్మెంట్లో ముందుకు వస్తున్నాం మైనార్టీస్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గురుకులాన్ని బంద్ చేయాలని స్టార్ట్ చేసిరు. అదే ఫస్ట్ స్టెప్ ఏంది, ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తీసేసారు. 7 నెలల నుంచి మైనార్టీ గురుకులాలో ఎలాంటి డిమాండ్స్ లేవు. ఎందుకంటే దాంట్లో అఫీషియల్ ఎవరు పట్టించుకుంటలేరు టెంబ్రిజ్ని. అదే కాంగ్రెస్ వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇషారా చేసింది, ఇంకా ముందు ఇది బంద్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ టెంబ్రిజ్ని పట్టించుకుంటలేరు. కేసీఆర్ గారు లాంగ్ రన్ కొరకు మైనారిటీస్ని అభివృద్ధి తీసుకుపోవాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి ఉద్దేశంతో గురుకుల తీసుకొచ్చిండు. ఇవి మేము కూడా గర్వపడుతున్నాం. మాకు కూడా అప్పుడు ఉండే, మేము కూడా గురుకుల చదవాలి. ఎస్టీ ఎస్సీ బీసీ గురుకుల ఉండే, మాకు మైనారిటీ గురుకుల లేకుండే. కేసీఆర్ గారు వచ్చినప్పుడు మా గురుకుల ఓపెన్ చేసారు. మా పిల్లలు కూడా గురుకుల చదువుకుంటున్నారు. నేను ఒకటే అందరితో చెప్తున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మైనారిటీని దెబ్బతీస్తుంది, మైనారిటీని మనకు నెగ్లెక్ట్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మైనారిటీ వ్యతిరేక ప్రభుత్వం. మీరు మొన్న చూసిరు హజ్కి పోయిన వాళ్ళు, ఇది ఫస్ట్ టైం తెలంగాణ హజ్ కమిటీ, ఇండియా హజ్ కమిటీ కలిసి ఎంత నష్టం చేసారు. అక్కడ పోయిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. సరైన సౌకర్యం లేవు, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ లేదు, వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీ లేవు. అయితే ఎక్కడ పోతుంది? ఇప్పుడు మీరు ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వేసుకొని మైనారిటీకి అది ఇస్తాం ఇది ఇస్తాం చెప్పి ఓట్లు తీసుకున్నారు. ఓట్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు మైనారిటీకి చిన్న చూపు చూస్తారు. మీరు ఖచ్చితంగా రాబోయే దినాల్లో మీకు గుణపాఠం చెప్తారు మైనారిటీస్. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉందో 100% సబ్సిడీ లోన్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు 6,30,00,000 కలెక్టర్స్ అకౌంట్లో ఉంది. ఆ లిస్ట్ నా దగ్గర ఉంది. ఇంకొకటి స్వింగ్ మిషన్స్, టైలరింగ్ మిషన్ కూడా దగ్గర 3,000 స్వింగ్ మిషన్స్ డిఎండబ్ల్యూ అంటర్స్లో మూతపడి ఉన్నాయి. అది ఎప్పుడు ఇస్తారు?
ఇంకా ముందు మీరు ఈ మైనారిటీ సబ్ ప్లాన్ యాక్ట్ ఎప్పుడు పెడుతున్నారు? ఈ బడ్జెట్లో సబ్ ప్లాన్లో మీరు ఎంత బడ్జెట్ పెడుతున్నారు? మీరు చెప్పిన డిక్లరేషన్ ప్రకారమే ఇంకా చాలా ఇష్యూస్ అని ముందుకు పోతలేను. ఓన్లీ ఈ 2-3 ఇష్యూస్ మీద మీకు చెప్తున్నాను. ఇంకా ముందు ఇష్యూస్ చాలా ఉన్నాయి డిక్లరేషన్లో. ఇప్పుడు డిక్లరేషన్లో మీరు చెప్తే చాలా ఇది నవ్వుకుంటారు. కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన డిక్లరేషన్ ఇది. దీంట్లో ఏముంది? అబ్దుల్ కలాం తోఫా అని చెప్పి ఒకటి స్కీమ్ పెట్టి ఎంఫిల్ చేసిన 5 లక్షలు ఇస్తున్నారు. యూజీసీ ఎంఫిల్ కోర్స్ని క్యాన్సిల్ చేసి 2 years అయింది. ఎంఫిల్ కోర్సు క్యాన్సిల్ చేసి 2 years అయింది యూజీసీ. కానీ కాంగ్రెస్ డిక్లరేషన్లో ఎంఫిల్ చేసిన 5 లక్షలు ఇస్తారని చెప్పి పెట్టారు. ఇది మీరే యువత దీన్ని గమనించాలి. ఎంఫిల్ కోర్సు బంద్ అయి 2 years అయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్లో ఎంఫిల్ చేసిన 5 లక్షలు ఇస్తా అన్నారు. ఇంక ఎక్కడి నుంచి ఇస్తారు? ఇది ఫేక్ కాదా? ఇది మభ్యపెట్టలేదా మైనార్టీస్కి? ఖచ్చితంగా రాబోయే దినాల్లో కేసీఆర్ గారు 10 yearsలో చేసిన అభివృద్ధి మైనార్టీకి 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించి కూడా చేయలేదు. చాలా స్కీమ్స్ నేను చెప్పాలంటే కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్ కాంగ్రెస్ మైండ్లో ఎందుకు రాలే? మళ్ళా కేసీఆర్ గారు షాదీ ముబారక్ పెట్టిర్రు, కేసీఆర్ గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టిర్రు, కేసీఆర్ గారు ఇమాం మౌజం పెట్టిర్రు, కేసీఆర్ గారు గురుకులా పెట్టిర్రు. మళ్ళీ మీకేమైంది? 60 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఉన్నా మీరు ఎందుకు మళ్ళీ దానికి కంటిన్యూ చేసలేరు? ఒకవేళ కంటిన్యూ చేసినా కూడా మీకు ఎక్కడున్నాయి? బడ్జెట్లో మీరు మాకు చిన్న చూపు చూస్తుర్రు. మాకు రావాల్సిన మంత్రి శాఖ మీరు చేస్తలేరు. మరి మీరు ఖచ్చితంగా రాబోయే దినాల్లో మైనారిటీ దీన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడు మైనారిటీకి ఓటు బ్యాంక్గా వాడుకున్నది. ఇంకా మా వాళ్ళకు అర్థమవుతుంది. ఈ ముస్లిం జాక్, ఈ ఇంటెలెక్చువల్ ఎవరెవరో అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసిరు. ఖచ్చితంగా మేము కూడా వాళ్ళ కలుస్తాం పోయి అప్పుడు ఏమైంది అయ్యా మీరు చెప్పారు కదా, ఇప్పుడు దీని విషయంలో మాట్లాడడం మేము కూడా చెప్తాం అందరికీ. ఈ మైనారిటీ సబ్ ప్లాను ఈ 2-3 ఇష్యూస్లో మేము కూడా ఖచ్చితంగా దీనికి ఫాలో చేస్తాం. రాబోయే దినాల్లో గమనించాలని కోరుతూ మీ అందరికీ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ.